ఇప్పుడు బీసీలు మీ వైపు ఉన్నారు అనుకుందాం. సరే ఓకేలేండి, రేపు ఎలక్షన్ లో చూద్దాం కదా. ఎందుకు తిరిగి కాదు కూటమిలో వాళ్ళు ఏదో ప్రశాంతంగా పాలన సాగిస్తుంటే మీరు ఎందుకు అందులో ఒకటండి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారంటే ఎలా చేస్తారంటే ఎలా చేయడం ఏంటి? పాదయాత్ర ఎలా చేయడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే మీరు టీవీలు చూడలేక టీవీలు కట్టేసుకుంటున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన అనేటువంటిది అందరికీ తెలుసు. మీరు చూడలేరు. ముఖ్యమంత్రిగా పనిచేశాడని చెప్పి మేము నిజంగా టీవీలు మూసుకున్నాం సార్. చాలా లేకుండా ప్రెస్ మీట్ పెట్టి వ్యక్తిని మేము టీవీలు మూసుకోకుండా ఏం చేస్తాం సార్? సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఏందబ్బా అని రాజధాని గురించి మాట్లాడాలి సార్. అది అది ఆయన చిత్తశుద్ధి. అది ఆయన కూటమిలో చిచ్చు పెడుతున్నారు. కదమ్మా ఆ యొక్క మీమ్స్ కంటెంట్ మా వల్ల కాట్లా, ఆ మీమ్స్ కంటెంట్ మా వల్ల కాక మేము నవ్వుకున్నాం. ఏంద్రబాబు ఈ కామెడీ షోలు అని చెప్పి. అది నాగార్జున గారు నవ్వుకోవడం అంటే ఏంటో తెలుసా? నేను చెప్పండి, దేశం మొత్తం నిర్వహిస్తున్నటువంటి నీట్ ఎగ్జామ్ లో కనీసం 30 ఎంప్లాయీస్ కూడా లేకుండా మీరు నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామ్ చూసి నవ్వుకోవాలండి. సిగ్గుండాలి. నువ్వు అది చెప్పండి. నీట్ తెలుసా? డిఎస్సి తెలుసా? సిగ్గుండాలి. ఇప్పుడు మీదొక పార్టీ, మీ అన్న మాకు ఎన్ని దగ్గర మా సార్ కాలు పట్టుకున్నాడు మాకు తెలుసులే. కానీ ఏపీపీఎస్సీ ఎగ్జామ్ ని రాసిన తర్వాత డ్రైవర్ల చేత, పనుల చేత, కూలీల చేత, వాచ్మ్యాన్ చేత క్వశ్చన్ పేపర్లు అయితే మాకు రుద్దించడం రాదు. అలాంటి ప్రభుత్వాలు మేము నడపలేము. మా వల్ల కాదు, మా వల్ల అయితే కాదు. అది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అమ్మా, అది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అమ్మా. క్వశ్చన్ పేపర్లు నేను చూపిస్తా. క్వశ్చన్ పేపర్ ఎక్కడ ఉంటారు మీరు? మీరు క్వశ్చన్ పేపర్లు ఎక్కడ ఉంటారు? హనీమూన్కి వెళ్ళండి, హాయిలాండ్ క్వశ్చన్ పేపర్ ఉంటున్నామా? హనీమూన్కి వెళ్ళట్టు హాయిలాండ్ క్వశ్చన్ పేపర్ తిరుగుతుందండి. ఆధారాలు సహా బయట ఉంది, ఆధారాలు సహా బయట పెట్టలేదు. మీరు ఏపీపీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ హాయిలాండ్ లో మీరు కోర్టుకి తప్పుడు రిపోర్ట్ ఇస్తే కోర్టు ముట్టికాయలు వేసింది. రిపోర్ట్ చేసి మీరు చేయలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి 6 లక్షల మంది స్టూడెంట్స్ ప్రభుత్వం దగ్గర నుంచి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళారని చెప్పి పెద్ద అబద్ధం చెప్పాడు కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారు, అదే జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ వదులుతానని చెప్పి, జాబ్ క్యాలెండర్ వదులుతానని చెప్పి సాక్షి క్యాలెండర్ వదిలేడు చూసినావా? దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు, దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి ఆ తాగుబోతులు చాలా ఆయన తాగడి పెట్టి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి చూసినావా? దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీ ట్రాక్ రికార్డ్ చెప్పుకుంటా పోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు రేపు వచ్చిన 11 సీట్లు కూడా మీకు ఇవ్వరమ్మా. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఏదో మీ అన్న పాదయాత్రకు వస్తున్నారు, మేము చూడలేకపోతున్నాం. మేము ఎందుకు చూడలేకపోతున్నాం అంటే మళ్ళీ మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక యాత్ర చెప్పుకొని ప్రజల్లోకి వస్తే రోజుకి ఎంతమంది చంపుతారు, ఎన్ని అఘాత్యాలు చూడాలి, ఎంతమందిని ఏం చేస్తారన్న భయం తప్పించి మాకు ఎటువంటి భయం లేదమ్మా. ఇంకో భయం ఏంటంటే మీరు చూసే, మీరు ఆడే ఈ కమల్ హాసన్ నాటకాలు కానీ ఇంకోటి కానీ, మీరు తప్పుడు ప్రచారం కానీ అవి తప్పించి మీరు ఏం చేసుకున్నా మాకు ఇబ్బంది లేదు. పాదయాత్ర కాదు, పొర్లు దండాలు పెట్టుకోమనండి. 29లో మీకు అపోజిషన్ లీడర్ తెచ్చుకోమని చెప్పండి, మాకు ఇబ్బంది ఏమి లేదు. ఒకటి మద్యం గురించి మాట్లాడితే మీలాగా మద్యాన్ని ఏర్లై పారించి ప్రియాంక అనేటువంటి అమ్మాయిని గుద్ది చంపలేదండి. అర్థమైందా? గుద్ది చంపి ఇంతవరకు ఎవడు చంపాడో వాడి ఫోటో కూడా బయటికి రాలేదు. అంత నీచమైన సిగ్గుండాలి కొద్దిగా. ఒక ఆడపిల్లని నడి రోడ్డు మీద అందరు చూస్తుండగా చంపి లైవ్ లో ఇంతవరకు అతను ఎఫ్ఐఆర్ కాపీ బయటికి రాలా. ఆడపిల్లని చంపేది మాట్లాడుతున్నారు. చెప్పేది
లేదా నేను చెప్తా వినమ్మా, నేను చెప్తా విను. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సబ్జెక్ట్ కంపైన్ అవ్వమని సార్ ఏంది ఏది పడితే అది మాడుకునే డిబేట్ ఏంటి నాకు అర్థం కాదు. ఇదే వాళ్ళకి నాగాని భరత్ గారు చారులో ఒక వ్యక్తిని చంపి పారిపోతే దిక్కులేదమ్మా మీ గవర్నమెంట్. ఒక వ్యక్తిని నాగాని భరత్ మీ నాగాని భరత్ మీ ఎంపీ ఒక అతను చంపిపోతే చేయవమ్మా. అదే మాకు క్లారిటీ ఉంది. అక్కలకి మా చెల్లెలకి న్యాయం చేయవమ్మా. రమ్య మాట్లాడండి. ఏమండి ఈవిడ మహిళల గురించి మాట్లాడుతున్నారు. మొన్న జగనన్న యాత్రలో ఒక మహిళా ఎస్ఐ మీద వీళ్ళ వాళ్ళు ఇష్టానుసారంగా గ్రాఫిక్స్ మీరు చేసే గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అన్నారు. అమ్మా నవ్వుతారు చెప్తే గ్రాఫిక్స్ అంటే అమరావతి రైతులు మీరు చేసే ఏదైనా మద్యం రోడ్డు మీద మహిళలు వెళ్తుంటే మీ కార్యకర్తలు చొక్కాలు ఎప్పుకొని మద్యం తాగుతూ ఇష్టానుసారంగా చేస్తే అది కూడా గ్రాఫిక్సే మీకు. మళ్ళీ జెండాలు మార్చి పెడతారు. అదే మంచిది జెండాలు మార్చి పెడతారు. గ్రాఫిక్స్ తోటి వాడటం ఫస్ట్ మీరు మానండి. ఫస్ట్ మీరు మానండి. ఏం మాట్లాడతారండి మీరు? ఆడవాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారా? ఏ మహిళకి న్యాయం జరిగిందమ్మా మీ ప్రభుత్వంలో? ప్రతి ఒక్కరిని ట్రోల్ చేయటం, ఇష్టానుసారంగా బాడీ షేమింగ్లు చేయటం, ఫోటోలు మార్పింగ్లు చేయటం, పోస్టులు పెట్టడం, ఆడవాళ్ళని కించపరచడం, అసెంబ్లీ వేదికగా ఆడవాళ్ళ గురించి మాట్లాడడం, వాళ్ళ పిల్లల పుట్టుకల గురించి మాట్లాడడం, ఇది తప్ప మీరు చేసేది ఏమైనా ఉందా? మీ పార్టీ నేతలు ఆడవాళ్ళు బయటకు వచ్చి గందరగోళం చేస్తున్నారు. ముందు చూసుకోండి అమ్మా. మీరు ఊర్లో ఆడవాళ్ళ గురించి తర్వాత మాట్లాడదు గాని ముందు అమ్మని చెల్లిని జాగ్రత్తగా చూసుకోమనండి అమ్మా మీ జగన్మోహన్ రెడ్డి గారు. మిగిలిన ఆడవాళ్ళ గురించి కూర్చొని షర్మిల గారి మీద మార్ఫింగ్ ఫోటోలు చేసింది ఎవరమ్మా? ఆ గొప్ప పార్టీ మీది కాదా? అవును, మీ పార్టీ వాళ్ళు పార్టీ మీది కాదా? అంత సంస్కారవంతమైన పార్టీ మీది కాదా? చెప్పండి. చంద్రబాబు ఇప్పటికే ఉంది ఎఫ్ఐఆర్ ఫైల్ ఇక్కడ హైదరాబాద్ లో, సైబరాబాద్ లో ఉంది ఎఫ్ఐఆర్ కాపీ. తెచ్చి చూపిమంటావా? చెప్పు. షర్మిల గారి మీద ఏ రకంగా హ్యూమిలియేషన్ చేసి మీరు చేసిన పోస్టులు చూపిమంటావా? సంస్కారం గురించి ఎన్బికే బిల్డింగ్ లో కూర్చొని ఏ రకంగా మార్ఫింగ్ చేసి పెట్టింది అన్ని ఉన్నాయమ్మా. అన్ని ఉన్నాయి. చూపిస్తాం కావాలంటే కాపీతో సహా, ఎఫ్ఐఆర్ కాపీతో సహా చూపిస్తాం. దేని మీద మాడాలి సార్? ఒక సబ్జెక్ట్ కన్ఫైన్ అయితే మాడాలి. ఎవరికి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోలేదు. తలా తోపం ఉండదా దేనికైనా? ఇప్పుడు ఒక సబ్జెక్ట్కి కన్ఫైన్ డిఎస్సి మీద మాడదాం అంటే మాడదాం. ఇప్పుడు ఫస్ట్ థింగ్ డిఎస్సి పెండింగ్ ఇప్పటిదాకా వచ్చిన కంప్లైంట్స్ ఏంటంటే 34,000 పైచిలకు కంప్లైంట్స్ పెండింగ్లో ఉన్నాయి. హైకోర్టు కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా ఓపెన్ చేసి ఉంది. ఎవరైనా అభ్యర్థులు ఇంకా దీని మీద కంప్లైంట్లు ఇస్తే ఇవన్నీ కేటగారికల్గా కన్సిడర్ చేస్తూ పరిగణలోకి తీసుకుని హైకోర్టు ముందుకెళ్తుంది. ఇది ఈ రెండు డెలిబరేషన్స్ ఉన్న దగ్గర ఎవరికి నచ్చినట్టు కన్వీనియంట్గా ఏమీ లేదు. ఒక్క నిమిషం. శ్రవణ్ అనే వ్యక్తి, జడ్జి శ్రవణ్ ఎప్పుడైతే కోర్టుకి వెళ్ళాడో అభ్యర్థి తరఫున నువ్వెందుకు వచ్చావు, అభ్యర్థినే రమ్మను అన్నది తప్ప. ఆ తర్వాత అభ్యర్థులు ఎవరైనా అన్న దగ్గర ఎన్ని కంప్లైంట్లు ఉన్నాయో ఒకసారి వెరిఫై చేసుకుంటే కేటగిరీగా అర్థమవుతుంది ఎవరికైనా. పైపొచ్చి దీని మీద కలెక్టరేట్స్లో 34,000 పైచీలకు కంప్లైంట్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి. సో ఇవన్నీ వీటన్నిటి సారాంశంలో డిఎస్సి మీద పూర్తి ఎంక్వైరీ చేసి మాట్లాడితే లోకేష్ గారి ఛాలెంజ్లు ఇవన్నీ నాకు అవసరం లే. సిబిఐకి వెళ్ళేస్తారో ఎవరో కూడా నాకు అవసరం లే. ఫస్ట్ థింగ్ ఒక కోర్టు డైరెక్షన్ రేపల్లిలో వచ్చి తీరుతుంది దీని మీద. ఎందుకంటే డిఎస్సి ట్రాక్ రికార్డులో ఈ రోజు దాకా 1999 చంద్రబాబు 1999 మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రిక్రూట్మెంట్ వాళ్ళకి ఇచ్చారు పోస్టింగ్. 2009 కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయినారు. సాధారణం. మహిళలపై రెండు పార్టీలు ఎవరు ఎక్కువ దాడులు చేసుకుంటున్నారు అన్నది మొన్న నేషనల్ క్రైమ్ రిపోర్ట్లు రిలీజ్ చేసే కదా సార్ 23-24 ఇప్పటికి 8% ఇంక్రీజ్ అయిందని ఇచ్చింది ఏపీ. మరి 8% ఇంక్రీజ్ అయిన దానికి ఎక్కడ ల్యాండ్ ఆర్డర్లు కరెక్ట్గా ఉన్నాయి చెప్పమానండి. మహిళల ట్రాఫింగ్ విషయంలో కానీ, ఉమెన్ కిడ్నాపింగ్ కానీ, మానభంగాలు, చిన్నపిల్లల మీద అగాయిత్యాలు 8% ఎన్హాన్స్ అయి ఉంది. మరి ఆ రికార్డులు ఎవరి దగ్గర లేకుండా ఏది పడితే అది మాట్లాడేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆడిపోసుకుందాం అనుకుంటే ఆడిపోసుకోండి, నాకే అభ్యర్థులే. 23-24 గణాంకాలు ఉన్నాయా లేదు చెప్పానండి, నా దగ్గర ఉన్నాయి పంపిస్తాను ఎవరికైనా. ఇవి మాట్లాడదామంటే నేను ఓపెన్ డిబేట్కి ఎవరికైనా. సో ఈ గణాంకాలు లేకుండా ఆడిపోసుకుందాం అనుకుంటే కొంచెం టైం వేస్ట్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్
డిఎస్సి అవకతవకల మీద కానీ లేదంటే ఇవాళ ఉమెన్ ట్రాఫికింగ్ ఉమెన్ మీద జరుగుతున్న విషయాలు కానీ ఈ ప్రభుత్వం దగ్గర నుంచి ఇన్స్టెంట్ కార్యాచరణలో కొదవైంది. గతంలో గుడ్లో మెల్లన్నట్టు ఆ దిశ చట్టం ఏదో ఉండేది, ఫోను వాళ్ళకాడో ఏదో చేస్తే పోలీసు వాళ్ళను అనపైస స్పందన ఉండేది. ఇప్పుడు ఆ చట్టమే రద్దు చేశారు. దానికి ప్యారల్గా ఇంకేం తీసుకొస్తారో తెచ్చిదాకా ఉన్న పరిస్థితి ఏంటో చెప్పండి ఒకసారి. మాకే అభ్యంతరాలు లేవు. సో ఇవేవి జరగనప్పుడు మహిళల పరిరక్షణ జరిగిపోతుందని ఒక డెలిబరేషన్ ఇచ్చినంత మాత్రం కాదు. నేషనల్ గణాంకాల్లో స్టేట్ ప్రాస్పెక్టులో 8% ఎన్హాన్స్ అయిన దాని మీద సమాధానం చెప్పే పరిస్థితిలో ఎవరూ లేరు. సో ఇంచేత ఏజ్ విధమైన చర్చకైనా ముందుకెళ్లే ముందు స్టాటిస్టిక్స్ మాట్లాడుకుంటూ నిన్న కాక మొన్న ఆ డాక్టర్ పిల్ల మీద జరిగిన దారుణాతి దారుణం విషయంలో ఎవరు ఏ విధంగా ఎక్స్పోజ్ చేయకుండా కూర్చుంటే ఏం చేయాలి? ఒక విషయంలో స్టేషన్ బయలు ఇచ్చి పంపిస్తారు, ఒక విషయంలో ఏమీ కాకుండా అది ఏమి జరగనట్టుగా పరిగణిస్తారు. గంజాయి నిన్న కాక మనం పట్టుకున్నారు, పోలీసు వాళ్ళు దొరికారు దాంట్లో. దాని దొరికితే మీరు చెప్పినప్పుడు మాట్లాడండి, మేము మాట్లాడినప్పుడు మాకు తొందరనాకండి. సో ఇక్కడ పోలీసులు పట్టుకున్నప్పుడు కూడా ఎవరో మార్ఫింగ్లు లేకపోతే ఏదో చేశారంటే ఎవరికి సమాధానం చెప్పాలి? రక్షించేవాడే భక్షించినట్టయితే మేమేం చెప్పాలి? గంజాయి విచ్చలవిడిగా జరుగుతుంది. గంజాయి మీద నియంత్రణ ఏది ప్రభుత్వ తరఫున, కార్యాచరణ ఏది? మన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి కలిసాడు. ఆయన కలిసిన తర్వాత చెక్ పోస్టులు పెట్టాలి సార్ అన్నారు. చెక్ పోస్ట్ కార్యాచరణ ఏది? ఇడితి పడితే రావణ్ గారి మీద వరుస కేసు పెట్టడానికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ సారాంశమా? రాష్ట్ర ప్రయోజనాలు చెక్ పోస్టులు పెడితే ఎంత నియంత్రించవచ్చు అన్న దాని మీద స్టాటిస్టిక్స్ తీసుకున్నామని పవన్ కళ్యాణ్ గారు చెప్పి అటవీ శాఖ మంత్రి అని ఇదే డిబేట్లు ఇదే వరం గారితో విభేదించిన తర్వాత ఏం చెప్పాలా? ఏదండి రాష్ట్రం తరఫున సంయుక్త కార్యాచరణ? ఇవేమి మాట్లాడితే కష్టంగా ఉంటాయి అందరికీ. ఇవి వాస్తవాలు, వీటి మీద చర్చించండి. ఎవరన్నా అవుట్కమ్లు ఇవ్వండి. 2.5 సంవత్సరాల దగ్గర అవుతుంది ప్రభుత్వం వచ్చి. గత ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదనే కదా ప్రజలు 164 స్థానాలు ఇచ్చి మీకు కూర్చోబెట్టిన తర్వాత కూడా అంతకన్నా ప్యాథటిక్గా ఉంటే ఏం చెప్పాలి? పైపించి ఇద్దరు ఆడపిల్లలే. ఇక్కడ రమ్యమ్మకి చెప్పాలా, సుజాతమ్మకి చెప్పాలా? మీరే మాదిరేకి మీదేది అంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఇలా పార్టీలకు కితాబులు ఇవ్వడానికి కాదు కదా, ఇది ప్రజాస్వామ్యం. వాళ్ళు చేసిన దానికి ప్రజలు ఏమి ఇచ్చారో తెలుసు, మీరు చేసిన దానికి ఎలా పట్టం కట్టారో తెలుసు. పట్టం దేనికి కట్టారు? సురక్షితంగా ఉంటామని. అభం శుభం తెలియని చిన్నపిల్లలు ఏమవుతున్నారో చూడండి. ఇవాళ హైకోర్టు సుమోటోగా తీసుకుంది ఆ కేసు. ఆ చిన్నపిల్ల అక్కడ కాకినాడ పరిసర, కాకినాడ కదమ్మా ఆ పరిసర ప్రాంతాల్లో తప్పడిపోయింది. ఇప్పుడు దొరకట్లేదు, జాడ దొరకట్లే. జాహ్నవి ఏం చెప్పాలి?